మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి, మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 మంత్లో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా. ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పిన అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అంటున్నారు. అసలు ఏంటి శని వక్ర దృష్టి? మరి నార్మల్ గా ఉంటేనే శనీశ్వరుడు మనకి ఇబ్బంది, అందులోనూ వక్రంలో ఉంటున్నాడు అంటే డబుల్ ఇంపాక్ట్ అంటున్నారు. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రగతి దృష్టి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? అసలు ఈ ప్రభావం ఎన్ని రోజులు? మరి వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అబ్బా. ఏది ఏమైనప్పటికీ కూడా శని వక్ర దృష్టి ప్రభావము అనేటువంటిది మనకు ఇందాక మొదట్లో చెప్పుకున్నాం కదా, ఒక 5 నెలల దాకా ఉండబోతుందని. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మొదలయ్యింది. అది ఎవరు ఏమనుకున్నా, నమ్మినా నమ్మకున్నా, మన దగ్గరికి వచ్చినటువంటి చాలామంది మనకు సుమారుగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వెంకటేషు, వంశీ, వసంతు, వరుణు, ఇలాంటి వా అక్షరాలతో వి, ఉదయ్, వీరందరికీ సిచ్యువేషన్ బ్యాడ్ టైం నడుస్తున్నది గడిచిన ఒక 6 నెలల నుండి, లేదా 2025 జూన్ జూలై నుండి. విషయాన్ని తెలుసుకోండి. ఎవరు ఏది చెబితే దాన్నే నమ్మి మీరు కూర్చుంటే లాభం లేదు. వృషభ రాశి వారు దయచేసి నేను చెప్పేది ఏమిటి అంటే, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వృషభ రాశి వారికి గడిచిన ఒక 1 ఇయర్ నుండి జారి పడడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, త్రుటిలో తప్పిన ప్రమాదాలు కానీ, భార్యాభర్తలలో గొడవలు కానీ. వాస్తవానికి వృషభ రాశి అంటేనే వారితో మనం మాట్లాడాలి. పటాన్చెరు దగ్గర ఉంటాడట వెంకట స్వామియా ఏదో సంథింగ్. 2025 ఏప్రిల్, మే, జూన్ దాకా బాగానే ఉన్నాడు. అక్కడి నుండి 5 ఏళ్ళు మందు మానేసినటువంటి వ్యక్తి ఈ 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి విపరీతంగా మందు లేని నిద్రపోతున్నాడట. ఇదే విషయం గురించి అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరికి వచ్చింది. మనం మానాలంటే ఏం చేయాలని మానలేకపోతున్నా అంటున్నాడు, నిద్ర పడతలేదు అంటున్నాడు. అంటే సిచ్యువేషన్ ఇప్పుడు శనీశ్వరుడు అంటేనే మద్యము, డ్రగ్స్ రిలేటెడ్, రాహు వస్తుంది, శనీశ్వరుడు వస్తాడు. ఈ పీరియడ్లో ఉన్న వారికి వ్యామోహం అధికంగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 2020, 21, 22, 23లో బెట్టింగ్ యాప్స్ ఎంత మనకు ప్రమోషన్ చేశారు. సో ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం కూడా శనికి సంబంధించి, రాహువుకు సంబంధించి ఇంపాక్ట్ ఏ సెలబ్రిటీల మీద ఎక్కువగా ఉన్నదో వారే దాన్ని ప్రమోషన్ చేశారు. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకున్నా, మనము గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నెట్వర్క్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి.
మనము రాబోయే 2026లో కొన్ని ఎప్పుడు అంటే 6 నెలలు గడిచిన తర్వాత ఈ 6 నెలలలో కొన్ని విపత్తులు ఉంటాయి అనుకోవడం వల్ల కొంత వర్షాలు తక్కువగా ఉంటాయని కానీ వర్షాలకు సంబంధించిన కొరత అని కానీ ఈ మనకు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి ఎవరితో కాల్ మాట్లాడితే అసలు సెకండ్స్ పడట్లేదు, హలో అంటున్నారు, ఫోను నెట్వర్క్ ఇష్యూ ఉంది. ప్రజెంట్ మనం గత 3-4 నెలల క్రితమే చెప్పడం జరిగింది, నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, ఇంకా ఉండబోతుంది. నెట్వర్క్ ఈ వైఫై కానీ ఫోన్ రిలేటెడ్ కానీ నెట్వర్క్ రిలేటెడ్ కానీ చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు పెద్ద ఎత్తున ఇక ఆ వ్యక్తి మందు మానేయడానికి అంటే చెప్తున్నా, ఇట్లా ఉన్నది వృషభ రాశి వారి యొక్క పరిస్థితి. ఇక మరొకరు డైవర్స్ అండి, భార్యాభర్తలలో ఎంతమంది ఎన్ని సమస్యలు అంటే నాకైతే పిచ్చిలేసిపోయింది నిజంగా. నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత ఈ ఒక్క మాట ఎందుకన్నాను అనిపించింది. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి కూడా ఒకటేసారి 4-5 జాతకాలు కూడా చూడద్దు. అంటే ఉదయం 8:30కు మొదలైతే నేను కాల్ మాట్లాడడము, రాత్రి 8:30 అయినా కూడా పొడుస్తాడు కాల్స్. ఇదే పని. సరే, ఏదేమైనా వృషభ రాశి వారు బీ కేర్ఫుల్గా ఉండండి. ఏలినాటి శనికి సంబంధించిన ఇంపాక్ట్ ప్రారంభమైంది, ఎవరేం చెప్పినా నమ్మకండి. చాలా డ్యామేజెస్ మీ జీవితంలో జరిగిపోయినవి. సో శని వక్ర దృష్టి అనేది మీకు 12వ భావం మీద అధికంగా ఉండబోతున్నది, దీంతో పాటుగా 10వ భావం మీద అధికంగా ఉండబోతున్నది. శనేశ్వరుడు అంటేనే వృత్తికారకుడు. వృత్తి అసలు ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు చేసే ఉద్యోగంలో. ఎందుకు చేస్తున్నాను అసలు ఈ ఉద్యోగం, దేనికి ఉద్యోగం అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఉద్యోగం మానేయాలి అనే ఆలోచన వస్తుంది, బిజినెస్లోకి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. బిజినెస్లోకి వెళ్ళి లాస్ అయ్యి చేతులు కాల్చుకొని కొన్ని రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ ఉద్యోగం వైపుగా అడుగులు వేసే పరిస్థితి రాబోతుంటుంది. కనుక ఏం చేసినా 1-2 సార్లు నన్ను ఆలోచించుకొని పనిచేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ ట్రూ. మీరు నా మాటలు కనుక ఎవరైతే వింటారో వన్స్ నా సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి, ఇంతే. సో మరి ముఖ్యంగా ఇక్కడ పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి కూడా ఉంటుంది ఈ శని వక్ర దృష్టి ద్వారా. వృషభ రాశి వారికి పాపకార్యాలు అంటే ఏమిటి? ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ, లేదా ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదా ఏమైనా ఫోటోలు ఉంచుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మంచికి చేయబోతే మనకు చెడు ఏర్పడేటువంటి సందర్భాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో అధికంగా డబ్బు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది, ప్రమాద సూచనలు ఉన్నవి. దీనికి తోడు విచారము, కొంత విచారంగా ఉండడము, అధికంగా శ్రమ. ఎట్లాంటి శ్రమ అంటే ఉరుకులు పరుగులుగా ఉండేటువంటి శ్రమ కనబడుతుంది. ఇందులో కొంతమందికి డబ్బులు ఉన్నవి, కొంతమంది లాసు అవుతున్నారు. ఉద్యోగ నష్టములు కనబడుతున్నవి, జాగ్రత్తగా ఉండండి. వ్యవహారము కొంచెము ఏదైతే మీరు లైక్ బిజినెస్ కానీ అవి కొంచెము ఇబ్బందికరంగా మాత్రం ఉండబోతున్నవి, జాగ్రత్తగా ఉండండి. లాభించే చోటనే నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు ఆల్రెడీ వృషభ రాశి వారికి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ఒక 2-3 సార్లు స్థాన చలనాలు అయిపోయినాయి. మళ్ళీ కూడా ఇల్లు మార్చాలి, లేదా ఇల్లు కొనాలి, లేదా భూ సంబంధిత ఎక్కడనో భూమి మీద డబ్బులు పెట్టాము, మాకు పని కావటం లేదు, మాకు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి ఏదో ఒకటి తెగే పరిస్థితి ఉంటుంది. అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే తరతరాలకు సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో మీకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నష్టం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించక ముందు, దర్శించిన తర్వాత అనేటువంటి విధంగా వీరి యొక్క జీవితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ వ్యక్తిగత జాతకరీత్యా
నడిచే దశ అంతర్దశలలో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? ఈ ఒక్క మాటతో నా వద్దకు చాలా మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా అదృష్టం లేదు అని బాధపడేటువంటి వారికి సువర్ణమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి విధమైనటువంటి రెమెడీస్తో మీరు ముందుకు వెళ్ళేటువంటి విధంగా నేను ప్లాన్ చేసి నేను మీకు చెప్తాను. మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో నిద్ర పట్టకపోవడం కానీ, ఆందోళనగా అనిపించడం కానీ, అసలు నమ్మద్దు అనుకునేటువంటి వ్యక్తిని నమ్మడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి మీ జీవితంలో. చాలా జాగ్రత్త. కనుక ఎట్టి కోశాన కూడా వృషభ రాశి వారు ఈ యొక్క శని వక్రము మీకు 10వ భావం మీద, అదేవిధంగా 12వ భావం మీద అధికంగా దృష్టి అనేటువంటిది ఉంటుంది. కనుక ఎంత స్పీడ్గా వెనక్కి వెళ్ళాడో అంత స్పీడ్గా ముందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో మీనంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఒక దిక్కు వెనుకకు, 2 నెలలు వెనుకకు, 2 నెలలు ముంగడికి పుష్ ఉంటుంది. ఈ టైంలో మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలను అంతర్దశలను చెక్ చేసుకోండి అంతే. ప్లస్ మీ వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి, అన్నీ ఒకటే సెట్ అయ్యాయా లేవో చూసుకోండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.